భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం నిర్మించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆర్టీజీఎస్ పర్యవేక్షణలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం మౌలిక సదుపాయాలు, ఎకోసిస్టమ్ అభివృద్ధి, సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా అమరావతి మారడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైటెక్ సిటీని తలదన్నేలా ఐకానిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ను రాజధానిలో నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎంఓ కార్యదర్శి ప్రద్యున్మ, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 50 ఎకరాల్లో క్వాంటమ్ విలేజ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఈ విలేజ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ భవన నిర్మాణ డిజైన్ ను అందించడానికి ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది. అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్ సిస్టంలను ఐబీఎం అందించనుంది. ఇక్కడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తారు. ఈ క్వాంటమ్ విలేజ్ దేశానికే గుర్తింపు తెచ్చే సాంకేతిక విజ్ఞాన కేంద్రంగా మారుతుందని అధికారులు చెప్పారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ పనులు వేగవంతం చేయాలని ప్రద్యున్మ అధికారులను ఆదేశించారు.